Welcome back to Raw Reviews. Here is the trailer review of Retro. స్టారింగ్ మనకి సూర్య గారు, పూజ హెగ్డే అండ్ డైరెక్టర్ బై కార్తిక్ సుబ్రాజ్ గారు. ట్రైలర్ అయితే జస్ట్ డ్రాప్ అయింది. బట్ ట్రైలర్ కట్ కొత్తగా ఉంది, కొంచెం వింతగా ఉంది, అన్సాటిస్ఫైడ్గా ఉంది ట్రైలర్ కట్ అయితే. అండ్ ట్రైలర్ కూడా సేమ్ అన్సాటిస్ఫైడ్ లాగానే ఉంది. అంటే మనకి హీరో క్యారెక్టరైజేషన్ లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో ట్రైలర్ అయితే చూపించేస్తారు క్లియర్ కట్ గా. అంటే యాంగర్, లవ్, వార్ అని చెప్పి చాలా ప్రాపర్ గా అయితే ఉంది. అండ్ మనకి రెట్రో కింద కొంచెం లవ్ లాఫ్టర్ వార్ అనుకుంటా, లవ్ లాఫ్టర్ వార్ అవే క్యాప్షన్స్ ఉన్నాయేమో, నాకు అంత ఐడియా లేదు. రాంగ్ అయితే కొంచెం క్షమించండి. ఇట్స్ ఓకే, ఓకే ట్రైలర్, బట్ అన్సాటిస్ఫైడ్ ట్రైలర్ అయితే నేను చెప్తా. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ ఇప్పటి వరకు చాలా అంటే చాలా బాగుంది. మొన్న వచ్చిన టీజర్ వరకు అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ ఈ ట్రైలర్ కొంచెం అన్సాటిస్ఫైడ్ గా, ఏదో కొంచెం హై గ్రాఫ్ ని మనకి తగ్గించి కొంచెం లో గ్రాఫ్ తీసుకెళ్దామని ప్రయత్నిస్తున్నారేమో, లేదా కొత్త స్టెప్ ఏమైనా, కొత్త ట్రైలర్ కట్ ఏమైనా అనుకుంటేది. ఎందుకంటే ఆ రిపీటెడ్ వాయిసెస్ ఉన్నాయి, ఆ రిపీటెడ్ సీన్స్ ఉన్నాయి కొంచెం కొంచెం. సో అట్లా కొంచెం క్లంజీగా అట్లా ఫాస్ట్ సింగ్ వెళ్ళిపోయింది. నేనైతే ఈ ట్రైలర్ బాగాలేదని ఏం చెప్పట్లే. నాకు సూర్య గారు అంటే చాలా ఇష్టం. ఆయన మూవీస్ అన్నా కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. బట్ ట్రైలర్ కట్ కొంచెం మనకి హై గ్రాఫ్ లో గ్రాఫ్ కి చేసినట్టు ఉంది. అంటే మూవీకి హైట్ ఉంది కదా, ఆ హైట్ ని తగ్గినకి ట్రైలర్ కట్ ఇట్లా చేశారేమో అని అంటున్నా. అండ్ కార్తిక్ సుబ్రాజ్ గారి మూవీస్ ఎట్లుంటే మనకు తెలిసిందే. ఆయన ట్రైలర్ లో, టీజర్ లో స్ట్రైట్ థియేటర్ లోనే ఒక మ్యాజిక్ చేస్తారు. మ్యాజిక్ కాకపోతే మూవీ బోల్తా పడుతుంది. ఇది వన్ మ్యాన్ మనకి రెట్రో టైటిల్ లోనే పెట్టేశారు. అండ్ టీజర్ లో కూడా మెన్షన్ చేశారు, ది వన్ అండ్ ఓన్లీ ది వన్ సూర్య. అంతే, వన్ మ్యాన్ షో ఉన్న ప్రాబ్లం లేదు నాకు సినిమాకి. ట్రైలర్ లో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఆ చేతుల్లో డిఫరెంట్ ఆఫ్ వెపన్స్ పట్టుకుని ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళంతా ఇప్పుడు ఆ బాక్స్ లో ఏమైనా కుట్టుకుంటాయేమో దాంతో. అండ్ ట్రైలర్ వల్ల చాలా అంటే చాలా డౌట్స్ అయితే రేజ్ అయినాయి. తండ్రి కొడుకుల మధ్య వారా, అండ్ మళ్ళీ వేరే డిఫరెంట్ ట్రైబ్ వాళ్ళు కూర్చుని సూర్య గురించి చెప్పడం. చాలా మంది క్యారెక్టర్స్ అయితే మనకి సూర్య మీద పీకల్ దాకా కోపంతో అయితే ఉన్నారనుకుంటా. అండ్ సూర్య గారికి కూడా విభత్సమైన కోపం ఉంటది అనుకుంటా. బట్ పూజ హెగ్డే గారి కోసం మనకి ఆ కోపాన్ని తగ్గించుకుని ఆమెను పెళ్లి చేసుకుంటారు. ఆమెని పెళ్లి చేసుకుని మళ్ళీ ఇలా కోపం, నేను మళ్ళీ ఎవరిని చంపా, ఇట్లా వార్స్కి వెళ్ళా అని చెప్పి మనకి టీజర్లు అయితే మెన్షన్ చేశారు. ఆ సీన్ తర్వాత కూడా మళ్ళీ సూర్య గారు వెళ్ళి వార్ చేయడం, పూజ హెగ్డే గారు చూడడం, ఆ డిస్కషన్ చిన్న కన్వర్సేషన్ ట్రావెల్ అయితే పెట్టారు. సో దీనివల్ల ఆయన జైలుకి వెళ్తారా, లేకపోతే జైలు నుంచి ఆయన స్టోరీ మొత్తం చెప్పుకుంటూ వస్తారా, ఇది ఒక స్టోరీ టెల్లింగ్ లాగా వెళ్తుందా, లేకపోతే మనకి ఎట్లా వెళ్తుందో నాకైతే క్లియర్ గా ఐడియా లేదు. నేను జస్ట్ అట్లా అజ్యూమ్ చేస్తున్నా మూవీ ప్లాట్ ఇదే అయి ఉంటుందని చెప్పి. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. ట్రైలర్ అయితే కొంచెం ఉన్న హైట్ అయితే తగ్గించింది. ప్రస్తుతం అయితే ఇదే మంచిదని చెప్తా. మూవీకి ఓవర్ హైట్ తో వెళ్ళడం కన్నా ఇలా లో గ్రాఫ్ లో వెళ్ళి మంచి సాటిస్ఫాక్షన్ తో బయటికి రావడమే మంచిదని చెప్తా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గుడ్, చాలానే బాగుంది. అంటే మనకి రెట్రో టీమ్ లో అయితే కట్ చేస్తారు అనుకుంటున్నారు ట్రైలర్ కూడా. సో బ్యాక్గ్రౌండ్ లో మనకి రెట్రో స్టైల్ ఉంది. నాకు స్టార్టింగ్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కన్నా ఒక సాంగ్ ఉంది చూడండి, ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మనకి నార్మల్ గా రెట్రోది ఒక థీమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది చూడండి, ఆ థీమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవైతే చాలా బాగా నచ్చాయి నాకు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ వాస్ గుడ్ అండ్ డీసెంట్. విత్ ట్రైలర్ తో సహా అన్ని ఓకే, డీసెంట్, యావరేజ్, గుడ్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ మ్యాన్, థియేటర్ ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ రా రివ్యూస్ రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. And that's it man. I will catch you in the next one.